చేస్తున్నారు అంతే. అంటే ఇంకా వర్క్ ఉంది కదా, బండి రిపేర్ ఉంది. ఆల్ రౌండ్ క్లియర్ చేసుకొని పోవాలి సార్. అన్ని క్లియర్ అయిపోయిన తర్వాతనే ఉంది కదా అని తోలుకుంటే కష్టం. బండికి ఏం చిన్న ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ చెప్పడం, ఆ తర్వాత నాకు కొట్టడం, అంతే కానీ నాకు కొట్టడం. ఇంకోటి ఏం తెలుసా, యూట్యూబ్లో వీడియోలు బట్టి మన స్టూడెంట్లు మనకు వచ్చి అడుగుతారు, ఏం సార్ మాకు ఆడ తిప్పలే ఈడ తిప్పలే, వేరే వాళ్ళకేమో చిన్న చిన్న సందులు తీసుకుపోయినారు, ఆడికాడికో తీసుకుపోయినారు అని అడుగుతున్నారు. నిన్న ఒక పిల్లడు వచ్చినాడు, సార్ నేను చౌరస్తా ఒకటే పోయి ఇచ్చినా, నేను ఆడ ఈడ తిప్పినారు మీరు, వీడియోలలో చూసిన, నేను అన్ని యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసినా అంటాడు. ఏం చెప్పాలప్పా? కిషోర్ మోటార్ స్కూల్ ఎక్కడ? అదే ఇదే ఇంకా ఇదేనా ఆఫీస్ ఏం లేదనుకుంటా. ఈ మనుషుల దగ్గర చెడ్డ అలవాటు ఉంటాయి కదా, ఒక 500 రూపాయలు పోతే ఇచ్చి చేపించుకుందాము అనేది లేదు. ఇక్కడ డబ్బులు తక్కువ అంటే అక్కడ ఉరుకుతారు, అక్కడ వాళ్ళు సినిమా చూపిస్తారు. ఇప్పుడు నేను ఏం చేసిన, ఫస్ట్ సారి మీకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయినా కదా, ఏం చెప్పినారు 6,000 అవుతుంది అని చెప్పినారు. అప్పుడు 2020 ఏమో 22లో సరే అని వచ్చి చెప్పిన, 6,000 ఇచ్చేసిన. సింపుల్గా నాకు లైసెన్స్ వచ్చింది, డ్రైవింగ్ నేర్పించి లైసెన్స్ ఇచ్చినారు. నేను ఒకసారైనా కాల్ చేసినా, ఇంకా రాలే ఏమి ఇంత లేదని. 15 రోజులు అని చెప్పినారు, 10 రోజుల లోపల వచ్చింది నాకు ట్రైల్ కొట్టిన తర్వాత. ఇప్పుడు జనరేషన్లో ఎట్లుంది, ఈయన ఒక 1000 రూపాయలు ఎక్కువ చెప్తున్నాడు, ఎందుకంటే 1000 రూపాయలు దొరుకుతాయి కదా, వాటికి పోదామని అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలని అట్లా చేయారు కదా. మార్పు అనేది మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసినాడు, నాకు లైసెన్స్ కావాలా, నువ్వు తెచ్చుకున్నావు కదా,